ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని, దీని పర్యవసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతోందన్నారు. గత ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తే కింద చెట్లు నరికేసేవారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి 175 నియోజకవర్గాలకు టార్గెట్ ఫిక్స్ చేస్తూ కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. చెట్లు పెంచిన వారికి గాలి పీల్చే హక్కు ఎక్కడిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతి పరిధి అనంతరం ఏడీసీఎల్ పార్క్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణతో కలిసి సీఎం మొక్కలను నాటారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కి తీసుకుంటున్న చర్యలను కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య సీఎంకు వివరించారు. రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మియావాకీ గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నిర్దేశం చేశారు. మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, అమెరికాలో మియావాకీ విధానాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రి వస్తుంటే ఎక్కడైనా ఒక్క చెట్టు తాము నరుకుతున్నామా అని ప్రశ్నించారు. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని అన్నారు. చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని, కొన్ని దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయని అన్నారు. 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37% గ్రీన్ కవర్ కావాల్సి ఉందన్నారు. రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధిస్తామని అన్నారు. 175 నియోజకవర్గాల్లో నగర వనాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.